students, we are decided today onwards geography 30 marks per group 2 syllabus. So once the syllabus observe, first chapter physical geography, physical and general and physical geography. సో ఈ లెసన్లో మనకున్న సిలబస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సౌర కుటుంబంలో భూమి స్థానం, భూమి అంతర్గత నిర్మాణం, ప్రధాన భూ ఆకృతులు, పర్వతాలు, మైదానాలు, పీఠభూముల వాతావరణం. ఈరోజు ఆ సిలబస్లో భాగంగా మొదటి పాఠం విశ్వం సౌర కుటుంబంలో భూమి స్థానం గురించి ఈరోజు తెలుసుకుందాం. విశ్వం టాపిక్లో భాగంగా ఈరోజు 15 క్వశ్చన్స్ అందించాలనుకుంటున్నాం. 15 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇది గ్రూప్ టూ సివిల్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్కి ఎంతగానో దోహదపడుతుందని తెలియజేస్తున్నాం. సో ఇంపార్టెంట్ 15 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, విశ్వం అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? ఖగోళ శాస్త్రమా, భూగోళ శాస్త్రమా, కాస్మాలజీ, ఖగోళ భౌతిక శాస్త్రమా? దీనికి కరెక్ట్ ఆన్సర్ కాస్మాలజీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఆధునిక కాస్మాలజీ పితామహుడిగా ఎవరు ప్రసిద్ధి చెందారు? న్యూటన్, గెలీలియో, ఎడ్విన్ హబుల్, కోపర్నికస్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎడ్విన్ హబుల్. సో థర్డ్ క్వశ్చన్, ప్రస్తుతం ఎక్కువగా ఆమోదించబడిన విశ్వ అధ్యయన సిద్ధాంతం ఏది? స్థిరస్థితి సిద్ధాంతం, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం, పల్సేటింగ్ సిద్ధాంతం, నెబులర్ సిద్ధాంతం. దీనికి నెబులర్ సిద్ధాంతం కరెక్ట్ ఆన్సర్ ఈజ్, చెప్పండి. ప్రస్తుతం ఎక్కువగా ఆమోదించబడిన విశ్వ ఆవిర్భావ సిద్ధాంతం కరెక్ట్ ఆన్సర్ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? చెప్పండి. ఒకసారి చూడండి. ఎడ్విన్ హబుల్, జార్జ్ లైమేటర్, స్టీఫెన్ హాకింగ్, ఐన్స్టీన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ జార్జ్ లైమేటర్. ఫిఫ్త్ క్వశ్చన్, గెలాక్సీలు ప్రస్తుతం పరస్పరం దూరం అవుతున్న అంశాన్ని ఏ ప్రభావం నిరూపిస్తుంది? బ్లూ షిఫ్ట్, రెడ్ షిఫ్ట్, డాప్లర్ ప్రభావం, గ్రావిటీ ప్రభావం. ఆన్సర్ ఈజ్ రెడ్ షిఫ్ట్. క్వశ్చన్ నెంబర్ 6, మన గెలాక్సీ ఆకారం ఏది? దీర్ఘవృత్తాకారం, అసమానాకారం, సర్పిలాకారం, చతురస్రాకారం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సర్పిలాకారం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, మనకు అత్యంత సమీపంలో ఉన్న గెలాక్సీ పేరు ఏమిటి? ట్రయాంగులం, స్మాల్ మ్యాగ్నెటిక్ క్లౌడ్, ఆండ్రోమెడా, సెంటారన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆండ్రోమెడా. నెక్స్ట్, నక్షత్రాలు పుట్టే ప్రాంతాలను ఏమంటారు? గెలాక్సీ, నెబులా, ఆస్ట్రాయిడ్, ధూమకేతు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నెబులా. క్వశ్చన్ నెంబర్ 9, నక్షత్ర జీవచక్రంలో యవ్వన దశను ఏమంటారు? రెడ్ జాయింట్, ప్రోటోస్టార్, మెయిన్ సీక్వెన్స్ స్టార్, నైట్ డ్వార్ఫ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మెయిన్ సీక్వెన్స్ స్టార్. క్వశ్చన్ నెంబర్ 10, సూర్యుడు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాడు? ప్రోటోస్టార్, రెడ్ జాయింట్, మెయిన్ సీక్వెన్స్, నైట్ డ్వార్ఫ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మెయిన్ సీక్వెన్స్. క్వశ్చన్ నెంబర్ 11, భారీ నక్షత్రం మరణ సమయంలో సంభవించే భారీ పేలుడు పేరేంటి? నోవా, సూపర్ నోవా, బిగ్ బ్యాంగ్, బిగ్ క్రంచ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సూపర్ నోవా. క్వశ్చన్ నెంబర్ 12, కాంతి కూడా బయటకు రాలేని ఖగోళ వస్తువు ఏమిటి? న్యూట్రాన్ స్టార్, నైట్ డ్వార్ఫ్, రెడ్ జైంట్, బ్లాక్ హోల్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బ్లాక్ హోల్. క్వశ్చన్ నెంబర్ 13, బ్లాక్ హోల్ అనే పదాన్ని మొదట ప్రయోగించిన వ్యక్తి ఎవరు? స్టీఫెన్ హాకింగ్, జాన్ వీలర్, ఐన్స్టీన్, ఎడ్విన్ హబుల్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ జాన్ వీలర్. విశ్వంలో సుమారు 68%గా ఉన్నదిగా భావించేది ఏమిటి? డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ, సాధారణ పదార్థం, కాంతి. కరెక్ట్ ఆన్సర్ డార్క్ ఎనర్జీ. క్వశ్చన్ నెంబర్ 15, ఇస్రో చేపట్టినటువంటి మొదటి సూర్యాధ్యయన మిషన్ ఏంటి? చంద్రయాన్ 3, మంగళయాన్, ఆదిత్య L1, గగనయాన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆదిత్య L1. సో డియర్ స్టూడెంట్స్, 15 questions answers completed. Today onwards this topic will continue for the preparation of geography prelims 30 marks. సో ఇది ఎంతగానో మీ ఎగ్జామ్కి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ DVR స్టడీస్ ఛానల్. థ్యాంక్ యూ.